శ్రీ గణేశ పురాణము ఉపాసనాఖండము 63వ అధ్యాయము దూర్వార మహత్యము. యోగులడిగిన ప్రశ్నకు గణపతి దూతలు దూర్వాంకురముల మహత్యం వర్ణింప శక్యము కానిది. అయితే ఇందుకు సంబంధించి ఇంద్ర నారద సంవాద రూపమైన ఇతిహాసం ఒకటుంది, అది మీకు చెప్తాం వినండి అని ప్రత్యుత్తరం ఇచ్చారు. నారద మహర్షి ఒక రోజున ఇంద్రదర్శనకు అమరావతికి వెళ్ళాడు. ఇంద్రుడు నారదుని సత్కరించి ఆసనంపై కూర్చోబెట్టి, మునీంద్ర, గణపతికి దూర్వాంకురములు ఎందుకు ప్రియమైనవో చెప్పండి అని అడిగాడు. అప్పుడు నారదుడు, మహేంద్ర, పూర్వం స్థావరం అనే పురంలో శాండిల్యుడనే మునిపుంగవుడు ఉండేవాడు. అతడు గణపత్యుపాసకుడు, తాపసి. అతడు పురమునకు వెలుపల దక్షిణ దిశయందు లతా గుల్మాదులతో ఫలపుష్పభరితమైన వృక్ష సముదాయంతో, తామరలతో కలకల్లాడే సరోవరంతో అలరాడే ప్రశాంత ప్రదేశంలో ఆలయం నిర్మించి అందు చతుర్బాహు సమన్వితుడైన గణనాథుని ప్రతిష్ఠించి ప్రతిదినము ఆ మూర్తిని దూర్వాంకురములతో పూజిస్తూ గణేశ ప్రీతికరమైన షడక్షర మహామంత్రము జపిస్తూ ఉండేవాడు. ఒకనాడు అతని భార్య ఆశ్రయ భర్తను, ఎందుకు మీరు గణేశుని దూర్వాంకురములతో పూజిస్తూ ఉంటారు, దానివల్ల ప్రయోజనం ఏమిటి అని అడిగింది. అందుకు శాండిల్యుడు ఇలా ప్రత్యుత్తరం ఇచ్చాడు, ప్రియా, నీకు దూర్వాంకుర మహత్యం చెప్తాను విను. పూర్వం సంయమనీపురంలో ఒక బ్రహ్మాండమైన ఉత్సవం జరిగింది. ఆ ఉత్సవానికి ఆహ్వానంపై సర్వదేవతలు, అప్సరసులు, గంధర్వులు వచ్చారు. ఉత్సవం చాలా కోలాహలంగా సాగుతోంది. ఆహుతులను రంజింపజేస్తూ తిలోత్తమ నృత్యం చేస్తోంది. అలా పరవశించి ఆమె నృత్యం చేస్తూ ఉండగా ఆమె పైట కొంగు జారింది. మనోహరమైన ఆమె పీవర వక్షోజాలు చూసి కామపరవశుడై యమధర్మరాజు చటాలను వెళ్ళి ఆమెను ఆలింగనం చేసుకొంటకు ప్రయత్నించి తాను నిండు సభలో ఉన్న వైనం గుర్తించి సిగ్గు చెంది వెనుకకు మరలిపోతూ ఉండగా అతడి రేతస్సు స్ఖలించి భూమిపై పడింది. రేతస్సు భూమి మీద పడగానే అందుండి జ్వాలామాలావృతమై వికృతాకారం గల రాక్షసుడొకడు వెలువడ్డాడు. భయంకరమైన కోరలతో ఘోరారావం చేస్తూ వాడు ముల్లోకాలను భయపెట్టసాగాడు. వాడి పెడబొబ్బలకు 3 లోకాలు దద్దరిల్లిపోయాయి. సభాసదులు సరాసరి విష్ణువు దగ్గరకు పరుగు తీసి వారిని వేడుకోగా శ్రీహరి ఆ రక్కసుని వినాశనము ఒక్క గణనాయకుని చేతిలోనే ఉందని చెప్పి దేవతలను వెంట పెట్టుకుని గణనాథుని సన్నిధానమునకు వెళ్ళాడు. వారందరూ గణేశుని ఇలా స్తుతించారు. దేవబృందకృత గణేశస్తవం. నమో విఘ్నస్వరూపాయ నమస్తే విఘ్నహారిణే నమస్తే సర్వరూపాయ సర్వసాక్షిన్నమోస్తుతే. నమో విఘ్నస్వరూపాయ నమస్తే విఘ్నహారిణే నమస్తే సర్వరూపాయ సర్వసాక్షిన్నమోస్తుతే. నమో దేవాయ మహతే నమస్తే జగదాదయే నమః కృపానిధే తుభ్యం జగత్పాలనహేతవే. నమస్తే పూర్ణతమసే సర్వసంహారకారిణే నమస్తే భక్తవరద సర్వదాత్రే నమో నమః. నమస్తే అనన్యశరణ సర్వకామప్రపూరక నమస్తే వేదవిదుషే నమస్తే వేదకారిణే. నమస్తే జగదాధార జగన్నాథ నమో నమః. కిమన్యం శరణం యామః కోను న స్యాద్భయాపః. కిమన్యం శరణం యామః కోను న స్యాద్భయాపః. విఘ్న స్వరూపుడవు, విఘ్నహర్తవు,
సర్వస్వరూపుడవు సర్వసాక్షివి అవి నీకు నమస్సురు. మహత్స్వరూపుడవు ఓ దేవా నీకు నమస్కారము. జగత్తునకు ఆదిభూతుడవు జగత్పాలనకు హేతువు కరుణానిధివి సర్వ సంహారార్థము సంపూర్ణ తమోరూపం వహించిన వాడవు భక్తవరదుడవు సర్వదాతవు సర్వులకు శరణ్యుడవు సర్వకామ ప్రపూరకుడవు వేద వేద్యుడవు వేదకారకుడవు జగత్తునకు ఆధారభూతుడవు జగత్తునకు నాథుడవు అగు ఓ దేవా భయమును పోగొట్టకు నిన్ను తప్ప ఎవరిని శరణు పొందగలము. దేవతలు ఈ విధంగా స్తుతించగా వారి మొరవిని దయామయుడైన గణనాథుడు బాలగణపతి రూపము దాల్చి వారి ఎదుట సాక్షాత్కరించాడు. దేవా అనలాసురుని బాధలకు ఓర్వలేక తల్లడిల్లిపోతున్న మమ్ము రక్షించడానికి ఈ రూపంలో అవతరించావని మేము భావిస్తున్నాము అని దేవతలు విన్నవించగా, అవును మీరన్నది యథార్థమే. ఆ దానవుని అంతమొందించడానికే నేను ఈ రూపం ధరించాను. అయితే మీరొక పని చేయండి. ఆ దుష్ట రాక్షసుని చూడగానే మీరు నన్ను ప్రేరేపించండి. వాడి శౌర్య పరాక్రమాలు చూడాలని ఉంది అని గణనాథుడు దేవతలతో చెప్పాడు. ఇంతలో అనలాసురుడు 10 దిక్కులు దహించడానికి మానవలోకానికి వచ్చాడు. వాడి ఘోరాకారానికి భూమి కంపించింది. వాడి ఘోరారావానికి దశదిశలు దద్దరిల్లాయి. వాణ్ణి చూడగానే జనులు మునులు భయంతో పారిపోతూ, ఓ బాలక నువ్వు కూడా పారిపో అని బాలుణ్ణి హెచ్చరించారు. కానీ బాలగణపతి స్థాణువులా అక్కడే నిలబడ్డాడు. మిగతా వారందరూ బాలుణ్ణి విడిచి పారిపోయారు. 63వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉపాసనాఖండము 64వ అధ్యాయము అనలాసుర సంహారము. బాలగణపతి కలవరపడకుండా అలా నిలబడి ఉండగా కాలానలం వలె విజృంభించి అనలాసురుడు బాలుణ్ణి మింగబోయాడు. అప్పుడు భూమి కంపించింది, సముద్రం పొంగింది, పెనుగాలి వీచి చెట్లు విరిగి పడిపోయాయి. ఆకాశంలో భయంకర శబ్దాలు బయలుదేరాయి. బాలగణపతి అనలాసురుణ్ణి అవలీలగా పట్టి అగస్త్యుడు సాగరమును ఆపోసన పట్టినంత సునాయాసంగా అందరూ చూస్తూ ఉండగా వాణ్ణి గుటుక్కున మింగివేశాడు. వెంటనే ఇలా అనుకున్నాడు, నా మేధోదరంలో ఉన్న సమస్త భువనాలు వీడి తాపాన్ని తట్టుకోలేక తగలపడిపోతాయే. ఇలా గణనాథుడు చింతించగా అతడికి చల్లదనం కలిగించేందుకు ఇంద్రుడు చంద్రకళనిచ్చాడు. అంత దేవతలు మునులు గణపతిని బాలచంద్రాయ నమః అని స్తుతించారు. అయినా గణపతి గళ మధ్యమందున్న అగ్ని శాంతించలేదు. వెంటనే బ్రహ్మదేవుడు అరటి బోధలను బోలు చల్లదనం, నున్ననైన ఊరువులు, కమలమున వంటి కండ్లు, నాచు వంటి చల్లని చక్కని చిక్కని దీర్ఘపాసం, చంద్రుని బోలు అందమైన గుండ్రని ముఖం, లోతైన బొడ్డు, తామరి తూళ్ల వంటి సన్నని నడుము, ఇలా చక్కని చుక్కలాంటి సిద్ధి బుద్ధి అనే 2 కన్యలను సృష్టించి వాళ్లను గణపతికిచ్చి ఈ కన్యలిద్దరినీ ఆలింగనం చేసుకో అని చెప్పాడు. విష్ణువు కమలములను ఇచ్చాడు. దేవతలు పద్మహస్తాయ నమః అని స్తుతించారు. అప్పటికి అగ్ని శాంతించలేదు. వరుణుడు గణపతిని చల్లని నీళ్లతో తడిపాడు. శంకరుడు శేషుని బహుకరించగా ఆ శేషుడు గణపతి ఉదరమున బంధింపబడ్డాడు. దేవతలు వ్యాళబద్ధాయ నమః అని స్తుతించారు. ఇన్ని శైత్యోపకరణములు సమకూడినా అగ్ని శాంతించలేదు. అప్పుడు 80,000 మంది మునీశ్వర్లు వచ్చి ఒక్కొక్కరు 21 చొప్పున దూర్వాంకురములు సమర్పించారు. సరి దానితో అగ్ని పూర్తిగా శాంతించింది. మునీశ్వర్లు సమర్పించిన దూర్వాంకురాలను గణపతి అందుకొని ఆనందించాడు. ఈ విషయం గ్రహించి
దేవతలు స్వామిని దూర్వాంకురాలతో పూజించారు. అందుకు గణనాథుడు సంతుష్టుడై, దేవతలారా, దూర్వారాలు లేకుండా నాకు చేసిన పూజ అధికమైనను అల్పమైనను అది వృధా. దూర్వారాలు లేకుండా నాకు చేసిన పూజ వలన ఫలితం కలగదు. అందుచేత నా భక్తులు ఉషక్కాలమున 21 దూర్వారాలతో నన్ను పూజిస్తే, లేక 1 దూర్వాంకురమైనా నాకు సమర్పిస్తే అది 100 యజ్ఞములకు సమానము అని పలికాడు. గజాస్యుని పలుకులు విని దేవతలు తిరిగి స్వామిని దూర్వాంకురాలతో పూజ చేశారు. అందుకు గణనాథుడు సంతసించి దేవతలకు అనేక వరములిచ్చి అంతర్ధానమయ్యాడు. అనలాసురుణ్ణి అంతమొందించాడు. కాబట్టి అప్పటి నుండి గణనాథుడు కాలానల ప్రశమనుడు అని నామాంకితుడయ్యాడు. తదుపరి ఆ ప్రదేశంలో గణపతి దేవాలయం ఒకటి నిర్మించి అందు విఘ్నహరుడు అను నామంతో స్వామిని ప్రతిష్ఠించి నిత్య పూజలు చేస్తూ వచ్చారు. అక్కడ గణనాథుడు విజయం సాధించాడు. కాబట్టి ఆ ప్రదేశమునకు విజయపురం అని పేరు వచ్చింది. అక్కడ చేసిన స్నాన జప అనుష్ఠానములు అక్షయమవుతాయి. ఈ కథ చాలా పవిత్రమైనది. దీనిని పఠించినా విన్నా వినాయకుని దయ వల్ల సమస్త పాపాలు నశిస్తాయి అని శాండిల్యముని తన భార్య ఆశ్రయకు చెప్పాడు. 64వ అధ్యాయం సమాప్తం.